తెలంగాణ పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ నీ మాటే తుపాకి తూట ఇక సాగదు సర్కారు ఆట తెలంగాణ పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ నీ మాటే తుపాకి తూట ఇక సాగదు సర్కారు ఆట అలుగుట్టలెన్ని చేస్తున్నా ఎదురొట్టి నిలిచినవు అన్నా అలుగుట్టలెన్ని చేస్తున్నా ఎదురొట్టి నిలిచినవు అన్నా తుది విజయము నీదేనన్నా మా అన్నా రేవంతన్నా తెలంగాణ పులి బిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ నీ మాటే తుపాకి తూట ఇక సాగదు సర్కారు ఆట మాజీ శాసనసభ్యులు పెద్దలు జగ్గారెడ్డి గారు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చేసిన మా ఒడ్డరు మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మిత్రులారా, వాస్తవంగా ఈ కార్యక్రమం నాకు తెలియదు. పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు రావాల్సిన ఈ కార్యక్రమానికి ఇతర కార్యక్రమాలలో వారు బిజీగా ఉండడం వల్ల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున ఒడ్డెర మిత్రులకు వారి ఆత్మగౌరవ సభకు సంఘీభావం తెలపడానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతినిధిగా ఇక్కడికి నాకు పంపించారు. సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి తరఫున రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పోరాటాల తర్వాత, ఎన్నో త్యాగాల తర్వాత తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి కుల వృత్తులు, చేతి వృత్తులు, రైతు కూలీలు, రైతులందరి బతుకులు బాగుపడడానికి 6 దశాబ్దాల పోరాటాన్ని 1200 ఆత్మ బలిదానాలను గుర్తించి ఇక ఏ పేదోడి బిడ్డ కూడా తెలంగాణలో చనిపోకూడదు, అమరవీరులు కాకూడదు అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో ధనిక రాష్ట్రంగా మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఇవాళ వారు పదే పదే అంటుంటారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఒడ్డెర మిత్రులకు బీసీ ఏ గ్రూప్లో రిజర్వేషన్ ఇచ్చింది. కానీ ఇవాళ మా మిత్రులు బీసీ ఏ గ్రూప్లో కాదు, ఇతర రాష్ట్రాలలో ఎస్సీ గ్రూప్లో ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఎస్సీ గ్రూప్లో చేర్చితే మా బతుకులు బాగుపడతాయి, వచ్చిన తెలంగాణలో మా భాగస్వామ్యం మాకు దొరుకుతుందని వాళ్ళు ఆశిస్తున్నారు. అయితే ఈరోజు నేను ఈ సందర్భంగా ఒకే ఒక్క మాట చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ విధానం రాబోయే ఎన్నికలలో పేద ప్రజల కోసం, బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాల కోసం సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి పెద్దలు, అనుభవజ్ఞులు, కాంగ్రెస్ పార్టీలో 2వ తరం నాయకులు ఎస్సీ ఎస్టీ సప్లాన్ను సమర్థవంతంగా తీసుకొచ్చి బడ్జెట్లో వాళ్ళ నిధులను వాళ్ళకే కేటాయించే విధంగా చట్టాన్ని చేసిన పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు. మీ కష్టం, మీ నష్టం, మీ ఇబ్బందులు, మీ కోరికలు అన్నీ తెలిసిన వాడుగా వారు వేదిక మీద ఉన్నారు. తప్పకుండా మీ ఆకాంక్షను గుర్తించి మీకు చేయవలసిన నిర్ణయాన్ని, మీకు చేయవలసిన సహాయాన్ని శాసనసభలో చర్చించి మీ ఆకాంక్ష నెరవేర్చడానికి అవసరమైన నిర్ణయాన్ని ప్రకటించడానికి పెద్దలు వచ్చిండ్రు కాబట్టి మీ అంశాలను తప్పకుండా వారు పరిగణలోకి తీసుకుంటారని తీసుకోవాల్సిందిగా పెద్దలకు విజ్ఞప్తి చేస్తూ ఒక్క మాట చెప్పదలుచుకున్నా. కొండలు పగలాలన్నా, బండలు పిండి కావాలన్నా ఒడ్డెర్లు సుత్తే ఎత్తాల్సిందే, పిడికిలు బిగించాల్సిందే.
ఇవాళ బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో ఎవరైనా బంగళా కట్టుకున్నారంటే ఏసీ గదుల్లో వాళ్ళు బ్రతుకుతున్నారంటే ఒడ్డెర సోదరుల పిడి దెబ్బ లేకుండా, ఒడ్డెర సోదరుల చెమట కారకుండా, ఒడ్డెర సోదరుల రక్తం దారబోయకుండా ఎవరు కూడా బంగళ కట్టుకోలేదంటే అతిశయోక్తి కాదు. కానీ కొండల్ని పిండి చేసి పెద్ద పెద్ద బండల్ని పగలగొట్టి బంగళాలు కట్టించిన మీ బతుకులకు ఏమొచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం సందర్భం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది. ఇవాళ ఒడ్డెర సోదరులు రోజంతా ఎర్రటెండకు బండల మీద పనిచేసి సాయంత్రం వచ్చింది ఇంటికి తీసుకొని పోతే సగానికి ఎక్కువ బెల్ట్ షాప్కి అప్పచెప్పే పరిస్థితులు ఉన్నాయి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే మీ శ్రమ, మీ కష్టం, మీ భార్య బిడ్డల కోసం, బడికెళ్ళి చదువుకోవాల్సిన మీ పిల్లల కోసం లేదా మీ ఆడబిడ్డల కోసం పనికొస్తలేదు. ఎర్రటెండకు మాడ మండుతుంటే ఆ కష్టాన్ని, ఆ బాధను మర్చిపోవడానికి సగానికి ఎక్కువ మీ సొమ్ము ఇతరుల పాలవుతున్నది. కాబట్టి ఇవాళ మిమ్మల్ని ఆదుకోవాలంటే మీకు సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా అభివృద్ధిలో మిమ్మల్ని భాగస్వాములను చేయాలి, పాలనలో మిమ్మల్ని భాగస్వాములను చేయాలి. పరిపాలనలో ఐఏఎస్లు, ఐపీఎస్లై మీరు సంతకాలు పెట్టిన రోజు, మీ బిడ్డలు ఇంజనీర్లు అయిన రోజు, మీ బిడ్డలు బండలు కొట్టుడే కాదు, రేపు భవిష్యత్తులో ఇంజనీర్లై, కాంట్రాక్టర్లై కోట్ల రూపాయలు సంపాదించిన రోజే నిజమైన తెలంగాణ ఆకాంక్ష నెరవేరినట్టు. మీ బిడ్డలకు ఆ పరిస్థితి రావాలంటే, మీ బతుకులు దెబ్బతిన్నా సరే, చివరి దశలో మీ జీవితాలు నాశనమైనా సరే మీ పిల్లల బతుకులు బాగుండాలి. మీ పిల్లలకు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ ఫలాలు అందాలంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నిధులు మీకు చేరాలంటే సరైన ప్రభుత్వం ఉండాలి. ఇవాళ అత్యంత వెనుకబడిన ఆర్థిక స్తోమత లేని కులం ఏదైనా ఉందంటే మా ఒడ్డెర సోదరులని చెప్పక తప్పదు. కాబట్టి రేపు రాబోయే ఎన్నికలలో మీ కష్టం తెలిసిన, మీ కష్టాలను తీర్చగలిగిన ప్రభుత్వం అధికారంలో ఉండాలి. ఇవాళ మీ ఓట్లు అత్యంత కీలకం. నేను ఈ సందర్భంగా ఒకే మాట అడగదలుచుకున్నా. మీరు గడ్డి గాడిదలకేసి మీరు బర్రెలకు పాలు విండితే రావు. కత్తి వాన్ చేతికిచ్చి మమ్మల్ని అడిగితే మేమేం చేస్తామని నేను అడుగుతున్నా. ఇవాళ దామోదర్ రాజనరసింహన్న అనే నాయకుల చేతులను బలోపేతం చేసి ఎన్నికలలో వాళ్ళని కుర్చీల మీద కూర్చోబెడితే ఖచ్చితంగా సంతకం పెట్టే శక్తి వస్తుంది. ఆ సంతకంతో ఒడ్డెర సోదరులకు మేలు జరుగుతుంది. మీరు ఆ పని చేయకుండా ఇవాళ మనం ఓట్లు ఒకరికేసి పనులు ఇంకొకరిని అడిగితే ప్రయోజనం లేదు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 4.5 సంవత్సరాలు పరిపాలించారు. నిజంగానే వారు అనుకుంటుంటే వారి గతంలో మీ సభలకు వచ్చి ఇచ్చిన హామీ ప్రకారం మిమ్మల్ని శాసనసభలో తీర్మానం చేసి ఎస్సీ కేటగిరీలో మిమ్మల్ని చేర్చినుంటే ఇవాళ మీ పిల్లలకు ఎంతో ప్రయోజనం ఉంటుండే. కాబట్టి ఇవాళ ఎందులో కూడా మిమ్మల్ని చేర్చకపోవడం వల్ల ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ దేంట్లో కూడా మిమ్మల్ని చేర్చకపోవడం వల్ల మీకు నష్టం జరిగింది. ఎస్సీ ఎస్టీలలో ఏది చేర్చాలన్నా శాసనసభ తీర్మానం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వమే శాసనసభలో తీర్మానం చేసి పంపిస్తుంది. మరి అలా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పంపకపోతే ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ మీ సమస్యల మీద పోరాటం చేస్తుంది. కాబట్టి రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి. తప్పకుండా మీ మనసులో ఉన్న ఆలోచనను కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. మీకు సంబంధించిన అన్ని అంశాలను పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు మీకు చెప్తారు. అన్ని విషయాలను వారు వివరిస్తారని తెలియజేస్తూ మిత్రులందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్, జై తెలంగాణ.
జై వడ్డెరా. ఎట్లా సోదరులారా ఇంత బలహీనంగా అంటే గట్టిగా అంటే బామోజులో వండుకున్న వాళ్ళ గుండెలు అదరాలి వడ్డెర సోదరులు నిద్రలేసిందని. జై వడ్డెరా, జై వడ్డెరా, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.